369 టీవీ న్యూస్ కి స్వాగతం. టూరిస్ట్ బస్ స్టాండ్ లో మద్యం బాటిల్ పట్టుకున్న VS 369 టీవీ అధినేత వెంకట శివుడు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ బ్రవరామ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో టూరిస్ట్ బస్ స్టాండ్ నందు మద్యం పట్టివేత. టూరిస్ట్ బస్ స్టాండ్ లో ఓ గుడిసెలో నివసించే లక్ష్మి అనే ఆమె మద్యం బాటిల్లో అమ్ముతుండగా పట్టుబడ్డ మద్యం బాటిల్, అలాగే 50 లీటర్ల క్యాన్లో కళ్ళు, ఒక బాక్స్ MC కోటర్లు, 2 బ్యాగుల్లో మద్యం బాటిల్ దొరికాయి. మద్యం బాటిల్ పట్టుకున్న మీడియా మిత్రుడు వెంకట శివుడు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారికి డి పెద్దిరాజుకు తెలిపారు. విషయం తెలుసుకున్న కార్యనిర్వహణాధికారి హుటాహుటిన సంఘటన స్థలానికి CSO అయ్యన్నను సెక్యూరిటీ బృందాన్ని సంఘటన స్థలానికి పంపించారు. ఆ తర్వాత శ్రీశైల దేవస్థానం 1 టౌన్ SI పోలీస్ అధికారులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు చెప్పు. నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరమ్మా? నీ పేరేం పేరు? పేరు చెప్పు. పేరు నీ పేరు చెప్పు. దండం పెట్టాల్సిన అవసరం లేదు. మల్లికార్జున స్వామికి దండం పెట్టాలి. నీ పేరేం పేరు? ఎవరు? ఇక్కడే బతుకున్నాను. బతుకునే ఫస్ట్ ఒక ఊరు ఉంటుంది కదా. ఊరే కానీ ఈయనే ఉంటున్నాను. ఆవమ్మా, ఈయనే ఉండేటప్పుడు ఎట్టుండాలి? దేవస్థానంలో ఏ విధంగా ఉండాలి? మనం మల్లికార్జున సొమ్ము తింటున్నాం. ఒక హిందూ దేవాదాయ చట్టంలో ఇక్కడ మాంసము మందు వాడకూడదు. నువ్వు అటువంటిది 250 రూపాయలు పెట్టి కోటర్ అమ్ముతున్నావు. దండం పెట్టేది కదమ్మా. దొరికినాక దండం పెట్టేది కదా. దొరకకముందు చూసుకోవాలి. అది దొరికినాక దండం పెట్టేది ఏముంది? ఈయనంటే ఊరి పోయి తెచ్చిన తెలియదనా మా ఆడపిల్ల అంటున్నావు నువ్వు. సరే కరెక్టే, ఆడపిల్లని అంటున్నావు కరెక్టే. మనం దేవస్థానంలో మల్లికార్జున స్వామి సొమ్ము తింటున్నావు. ఇప్పుడు నువ్వు దీన్ని అమ్ముతున్నావు. దేవస్థానానికి ఎంత సేట పేరు. వాడు తాగి నీ ఎదురుగానే ఇక్కడ కింద పన్నాడు. వానికి ఏదన్నా నెత్తిగిత్తి పగిలిండా చెప్పు. ఆ పరిస్థితి ఏంటి చెప్పు మళ్ళా వానికి. నమస్తే ధర. ఈమె దేవస్థానంలో మందు అమ్ముతుంది. 250 రూపాయలు నాకన్నా కూడా తీసుకుంది. నేను చూడాలని 250 రూపాయలు ఇచ్చి పట్టుకునే అనమాట. దేవస్థానంలో నేను తాగనీకే తెచ్చుకునే అంటుంది. తాగనీకి అంటే దేవస్థానంలో బొద్దిగా మందే నిషేధం. ఎట్లా తాగుతావు నువ్వు? ఏమంత తమాషగా ఉంటుందా ఏమన్నా? ఇంకా ఏముండే? ఆధార్ కార్డు ఎత్తుకో. ఆధార్ కార్డు ఇదే వద్దు అని చెప్తున్నా. ఒత్తికేళ్ళని ఇక్కడ ఉంచ ఊరు సార్. ఇలా ఇలా గురిసెలో ఎత్తేయాలా? ఎత్తుకో, అయిపోయలే. లెటర్ మొత్తం ఇక్కడ దేవస్థానం ఈవకు కూడా ఫోన్ చేసిన నేను. నువ్వు చాలేదు గీలేదంటే ఒప్పుకున్నాను. ఊరి నుంచైనా ఇంకొకరి నుంచైనా ఫోన్ చేసి ఇప్పుడే పెట్టాలి నాకు ఆధార్ కార్డు. ఏం మాట్లాడుతున్నా ముందు కదా. తప్పు చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలమ్మా. మీరు కూడా తప్పు చేసేటప్పుడు వాళ్ళ తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు మీకు కూడా ఉంది సార్. ఎవడో
ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో విచ్చలవిడిగా నాటుసారా, కళ్ళు, మద్యము ఏరులై పారుతున్నది. టూరిస్టు బస్టాండులో లక్ష్మి అనే ఒక ఆమె గుడిసెలో VS 369 అధినేత వి వెంకట శివుడు అక్కడికి వెళ్లి కోటర్ ఇమ్మంటే 250 రూపాయలు తీసుకుంది. చూడాలనే పోయి కోటర్ తీసుకున్నాను. మిగతాది ఆమె గుడిసెలో చెక్ చేయగా మొత్తము కనీసం అంటే ఒక 100-150 కోటర్లు దొరికాయి. ఒక 50 లీటర్ల కళ్ళు దొరికింది. ఎంసీ కోటర్లు కనీసము ఒక 150 కోటర్లు దొరికింటాయి. దాంట్లో ఎంసీలు కొన్ని ఉన్నాయి, మామూలు కోటర్లు కొన్ని ఉన్నాయి. ఒక సంచి, ఒక బాక్సు, 50 లీటర్ల కళ్ళు దొరకగా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారికి పెద్దిరాజు గారికి ఫోన్ చేశాక ఆయన దేవస్థానం అధికారులను, పోలీసు అధికారులను అక్కడికి పంపించాడు. మొత్తం తనిఖీలు నిర్వహించి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేపు ఉదయం ప్రెస్ మీట్ పెడతా అన్నాడు ఎస్ఐ. అంతవరకు వేచి ఉండాల్సిగా ఉన్నాము. నా పేరు వి వెంకట శివుడు, VS 369 అధినేత, ఉత్తేజిత రిపోర్టర్, శ్రీశైల దేవస్థానం. శ్రీశైల దేవస్థానం పరిధిలో ఎటు చూసినా నాటుసారా, గోవాలు, కైనీలు, సిగరెట్లు దేవస్థాన దేవాదాయ ధర్మాదాయ చట్టము ఎవరికీ వర్తించడం లేదు. కనుక కార్యనిర్వహణాధికారి వీరిపై చర్యలు తీసుకొని అటువంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొని మద్యము, సిగరెట్లు, గోవాలు, కైనీలు అమ్మేవారి స్థావరాలను కూల్చివేయాలని VS 369 అధినేతగా కోరుతున్నాను. దయచేసి హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టాలను కాపాడండి. ఓం నమ శివాయ.